సమ్ టైమ్స్ యాక్చువల్లీ నాకు తెలుగు వచ్చేది కాదు. కన్ఫ్యూషన్ అవుతుంది. నా మైండ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కావాలి. ना मेरा ये बातों हिंदी में भी बहुत सारा वीडियोस है, इसके बाद आप जाके देख सकते हैं. అంటే మనం తెలుగు వాళ్ళం తెలుగులో మాట్లాడుకుందామని. నాకు తెలుగు వచ్చేది కాదు, మర్చిపోయాను. కర్ణాటకలో ఉండి మొత్తం కన్నడంలోనే మాట్లాడేవాడిని. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, రాంబాబు గారు పిలుచుకొచ్చారు. మొదటి సంవత్సరంలో అయితే తెలుగు పదాలు వచ్చేటివి కాదు. తర్వాత 6 నెలలు వదిలిపెట్టకుండా పోతన నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం ఉన్న యండమూరి వీరేంద్రనాథ్ వరకు అన్నీ చదివేసి తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాను. ఎందుకంటే ఒకరోజు చాలా అవమానమైంది నాకు, తెలుగులో పదాలు రావట్లేదేంట్రా ఇదేంట్రా అని. సే దట్ అపార్ట్, ఈ ఆహారాన్ని అంటే మానవ జాతే కాదు, అనేక జీవరాశులకు అయ్యవలసిన ఆహారాన్ని మనం ఏం చేశాము, ఈ తజ్ఞులు ఈ బాంబు మెటీరియల్ని ఎరువుగా మార్చి దానికి కావలసిన ఆ మొక్కల్ని C3 గ్రాసెస్ అంటే రైస్ అండ్ వీట్ ఈ స్పెసిఫికలీ చోజన్ బై దీస్ పీపుల్. అంటే అంతకుముందు బియ్యము గోధుమలు లేవా? ఉన్నాయి. ఎక్కడో జమీందారుల చెరువు కింద గట్టు కింద మాత్రం పెరిగేవి. పూర్వకాలంలో వరి బియ్యం మెతుకుల్ని అన్నాన్ని మీసాల మీద పెట్టుకొని బయటకు వచ్చేవాళ్ళట. చూడండిరా మాకు వరి బియ్యం పెరుగుతుంది అంటే 100కి 1 లేకపోతే 1,00,000కి 1 ఈ ఆహారానికి అందుబాటులో ఉండేది. అంటే 99% మానవ జాతి తింటున్న ఆహారం ఈ C4 గ్రాసెస్ అంటారు. 6,000 ప్రభేదాలు ఉన్నాయి ఈ గడ్డిపూచలు. అందులో 282 గడ్డిపూచల ధాన్యాలు మానవ జాతికి ఆహార యోగ్యం. అరికలు, సామలు, వరిగలు, అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళి పాప్కార్న్ అది కాదు, అది తింటే మీకు రోగం గ్యారంటీ. ఇప్పుడు అందరూ గ్యారంటీలు ఇస్తున్నారు, నేను ఒక గ్యారంటీ ఇస్తాను, రోగం గ్యారంటీ మీరు అది తింటే. కాబట్టి దాన్ని జెనెటికలీ మాడిఫైడ్ చేయగలిగారు. ఇన్ఫ్యాక్ట్ ఇంతవరకు మిల్లెట్స్ని ఇంకా జెనెటికలీ మాడిఫైడ్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 1, 2 మాత్రమే చేయగలిగారు. ఈ మిల్లెట్స్ జెనెటిక్ కోడ్ 8 times బిగ్గర్ దాన్ రైస్ అండ్ వీట్. అంటే జెనెటిక్ కంటెంట్, ఆ DNA కంటెంట్ ఈజ్ డిఫరెంట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఎండలుంటే నీళ్లు లేకుంటే ఎలా నేను గ్లూకోజ్ని తయారు చేయాలి? ఎందుకంటే అనేక జీవరాశులు ఈ గడ్డి మీద ఆధారపడి ఉన్నాయి, ఈ ధాన్యం మీద ఆధారపడి ఉన్నాయి. మన దేశంలో అనాది కాలం నుంచి మొత్తం హిమాలయ ప్రాంతంలో ఆ చైనా నుంచి టిబెట్, భారతదేశం కింది వరకు ఢిల్లీ వరకు అన్ని చోట్ల అందరూ తింటున్న ధాన్యమే అరికలు, హిమాలయన్ మిల్లెట్ అంటారు. ఇంకా ఆఫ్రికాకి వెళ్తే మొత్తం అది 200 రకాల మిల్లెట్స్ని తినేవాళ్ళు. కానీ గడిచిన 80-90 సంవత్సరాల్లో ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ అపోహను మన తలల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నేను పల్లెలకి వెళ్ళి, లేదు బాబు వరి బియ్యం మీ ఆహారం కాదు, గోధుమలు మీ ఆహారం కాదు, అరికలే మీ ఆహారం, కొర్రలే మీ ఆహారం, సామెలే మీ ఆహారం అని చెబితే, వచ్చావులేవయ్యా బాబు తెల్ల వెంట్రుకలు వేసుకొని వెళ్ళు, నువ్వు మాత్రం పిజ్జాలు తిను, మేము ఇది తినాలా అని రైతులు నాకు చెప్తున్నారు. ఎందుకంటే రైతుల్ని తప్పుదారి పట్టించిన ఘనత ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎక్స్పర్ట్స్ది.
నీ బాధ ఏంటయ్యా వరి బియ్యం తింటే అని నువ్వు నన్ను అడగచ్చు. యాజ్ అ సైంటిస్ట్ ఇట్ ఈస్ ద వర్స్ట్ ఫుడ్ యూ కెన్ ఈట్. ఎందుకంటే బియ్యం తిన్న 15 నిమిషాల్లో మీ రక్తంలోకి గ్లూకోజు వరదలాగా వచ్చేస్తుంది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బ్లడ్ స్ట్రీమ్ ఈజ్ లైక్ ఎ ఫ్లడ్. ఇట్ ఫిల్స్ యువర్ 5 లీటర్స్ బ్లడ్ స్ట్రీమ్. దీన్ని హోమియోస్టాసిస్ అంటారు. ఇఫ్ యువర్ బ్లడ్ ఈజ్ నాట్ అట్ హోమియోస్టాసిస్, you are inviting diseases. There are no two things about this, period, no discussion. And if a nutritionist and if a doctor doesn't refer to this point, that means neither he is unaware of it nor he doesn't want to tell. One of the two things. So if you disturb the concentration of glucose 5 grams से ज़्यादा हुआ तो you are making your blood thick. ఒక 500 ml నీళ్ళు తీసుకొని ఒక 5 గ్రాముల చక్కెర వేసి మీ బాడీ టెంపరేచర్కి 38 degrees వేడి చేస్తే ఏమవుతుంది? గులాబ్ జామున్ పాకం. చాలా సంతోషం. ఏమవుతుంది? గులాబ్ జామున్ పాకం తయారైంది, అవునా? దాన్నే హోమియోస్టాసిస్ ఈజ్ బీయింగ్ డిస్టర్బ్డ్ అంటారు. రక్తం పలుచగా ఉండాలి. ఎందుకు పలుచగా ఉండాలి? మీ హృదయం దాన్ని మూలకు అంగాంగాలకు జీవకోశాల ప్రతి చోటకి సరబరాజు చేయాలి, ప్రసారం చేయాలి. అంటే ఎలా ఉండాలి? రక్తం పలుచగా ఉండాలి. అదే 5 grams ఆఫ్ గ్లూకోజ్ ఇన్ 5 liters ఆఫ్ బ్లడ్. కానీ మీరు సార్ చెప్పాడు పలావ్ తింటున్నారు, బిర్యానీలు తింటున్నారు. ఇంకా ఇప్పుడు ఇంకొక రకం వచ్చింది. మీరు తినే రైసు కాదు, బిర్యానీ పలావులో ఇండియా గేట్ అంటే 245 రూపీస్ కిలో, 380 రూపీస్ కిలో. మీరు గల్ఫ్కి వెళ్తే 880 రూపీస్ కిలో ఉన్న బస్మతి రైస్తో మేము పలావ్ తింటాము. ఇది సామాజికంగా స్ట్రక్చర్ చేయడం అన్నమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు డబ్బులున్న వాళ్ళు తింటున్నారు. అదే ఇలాంటి అవైజ్ఞానిక విషయాల్ని మనం నేరేటివ్స్ అంటాం అన్నమాట. అరే న్యూయార్క్లో వాడు పిజ్జా తింటున్నాడని హైదరాబాద్లో పిజ్జా తింటున్నారు, హైదరాబాద్లో పిజ్జా తింటున్నారని మీరు మహబూబ్ నగర్లో పిజ్జాలు తింటున్నారని ఇంకా చిన్నపల్లెలో వాడు జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసి పిజ్జా తెప్పించుకుంటున్నాడు. అవునా కదా? దిస్ ఈజ్ బిజినెస్. దెర్ ఈజ్ నో సైన్స్ ఇన్ ఇట్. సార్ చెప్పాడు గ్లూటెన్ ఫ్రీ అని. గోధుమలు బియ్యము 2 అక్క చెల్లెళ్ళు రక్తంలోకి గ్లూకోజ్ని వెంటనే వరదలాగా విడుదల చేస్తాయి. దానికి తోడు గోధుమల్లో ప్రతి ధాన్యంలోనూ ప్రోటీన్ ఒకంత ప్రమాణంలో ఉంటుంది. ఏకదళ బీజ ధాన్యాల్లో కూడాను ప్రోటీను కనీసం 3 గ్రాముల నుంచి దాదాపు మన మిల్లెట్స్లో అయితే 12 గ్రాముల వరకు ఉందన్నమాట ప్రోటీన్ గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ గ్లూటెన్ అనే ప్రోటీన్ ఏమవుతుందంటే అది ఊరుకుండదు. మన నోట్లోకి వెళ్ళిన వెంటనే అది గూడు కట్టుకుని డుంగుడుంగుడుంగని తిరిగిపోతుంది వర్తులాకారంలోకి. ఆ స్ట్రక్చర్ మారిపోయి మీ సెలియాక్ రీజన్ అంటారు. అంటే ఉదరం తర్వాత వచ్చే చిన్న పేగులు, పెద్ద పేగులు, అక్కడే పౌష్టికాంశాలని పీల్చుకునే ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. సెలియాక్ రీజన్ అంటారు వైజ్ఞానికంగా. అంటే మీ రక్తంలోకి చేరవేయాలంటే ఆ సన్న పేగులు, పెద్ద పేగుల ద్వారా మీరు తిన్న ఆహారం పొట్టలో బాగా కలిపి పచనం చేసిన తర్వాత కాలేయం నుంచి, యకృత్తు నుంచి, మేదుజీరకాంగం ప్యాంక్రియాస్ నుంచి, ప్లీహం నుంచి ఈ నిర్నాళ గ్రంథులన్నీ తమ రసాల్ని అక్కడికి పంపించి పచనం జరిగిన తర్వాత పౌష్టికాంశాలని చిన్న అంశాలుగా విడుదల చేయటం, కార్బోహైడ్రేట్ మళ్ళీ గ్లూకోజ్గా తయారైపోయి
రక్తంలోకి పీల్చుకోబడుతుంది. ఇది పచనం జరిగేది. ఆ పీల్చుకోబడుతున్న ఆ గ్లూకోజు రక్తంలో నుంచి ప్రతి అంగంలోకి వెళ్ళాలి. అంగమే కాదు, జీవకోశంలోకి వెళ్ళాలి. ఈ అమ్మాయి వెంట్రుక ఉంది, ఈ చివరి వరకు గ్లూకోజ్ ఉంటేనే అది ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఆ గ్లూకోజ్ ఏం చేస్తాయి జీవకోశాలు? దాన్ని భస్మం చేసి శక్తిని తయారు చేస్తామన్నమాట. ఎలాగైతే భస్మమైన ఇంగాలామ్లాన్ని, కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని పత్రహరిత్తు ఆహారం తయారు చేస్తుంది గ్లూకోజు. ఆ గ్లూకోజ్ను మనం విభజన చేసి రక్తంలో పీల్చుకొని జీవకోశాల్లోకి పంపిస్తే అక్కడ మైటోకాండ్రియా అని ఒక వ్యవస్థ ఉంది. సూర్యుడు మండుతున్న గోళం, అక్కడ హైడ్రోజన్ హీలియం మండుతున్నాయి, ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీనే ఈ పత్రహరిత్తు ట్రాప్ చేసి గ్లూకోజ్ తయారు చేసింది. ఇది రసాయనిక శక్తి. దాన్ని మనం రక్తంలోకి పంపించి మైటోకాండ్రియాలో భస్మం చేసి ఏటీపీ అని ఇంకొక కెమికల్, అది అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని, ఆ జీవ రసాయనిక బ్యాటరీ అది ఎనర్జీ పెట్టుకొని ఉంటుంది. నేను వేలు కదపాలంటే ఇక్కడున్న కండరంలో అది ఏటీపీ ఏడీపీ అవుతుంది, టక్ అని చేయొచ్చు. నేను ఇలా పరిగెత్తాలంటే ఏటీపీ కావాలి. నిద్రపోతూ నా శ్వాసకోశాలు ఊపిరిని బయటికి తోయాలంటే, ఇంగాలామ్లాన్ని, కార్బన్ డయాక్సైడ్ని పైకి నిశ్వాసలో వదిలిపెట్టాలంటే, ఉచ్ఛ్వాసలో ఆక్సిజన్ తీసుకోవాలంటే శ్వాసకోశాలు కదలిక కావాలి. దాళ్లకు అక్కడున్న కండరాలకు శక్తి అందించేదే ఈ ఏటీపీ. ఈ ఏటీపీ మన దేహంలోనే కాదు, పులిల దేహంలో, పిల్లుల దేహంలో, ఏనుగుల దేహంలో, తిమింగలాల దేహంలో, అంతెందుకు సన్న సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్లో కూడాను మైటోకాండ్రియా ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది, జీవ రసాయనిక బ్యాటరీ తయారు అవుతుంది. అంటే ఏంటి? జీవానికి ముఖ్యమైన ఆక్సిజన్ లోపలికి వెళ్ళటం, ఇంగాలామ్లం బయటికి రావటమే ప్రాణం. ఇప్పుడు మీ ముక్కు దగ్గర, నోరు దగ్గర ఇలా వదిలి గట్టిగా ఒత్తాననుకోండి, ఏమవుతుంది? 3 నిమిషాల్లో ప్రాణం వెళ్ళిపోతుంది. అంటే ప్రాణానికి మూలం ఆక్సిజన్ లోపలికి పోవటం, అంత చాలా కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళాలా వద్దా? రెండూ కావాలి. మధ్యలో ఎవడున్నాడు? గ్లూకోజ్ ఉన్నాడు. వాడిని బర్న్ చేయాలి. బర్న్ చేసినప్పుడు ఇంగాలామ్లం వస్తుంది. ఇదే జీవం. అర్థమైందా ఈ పాయింట్? ఆ జీవం రక్తం అన్నిటినీ అందజేస్తుంది. ఇట్స్ ఏ సారథిలాగా బిల్డ్ చేస్తుంది. అన్నిటినీ కలిపేది ఎవరు? రక్తం. ఆ రక్తం పలచగా ఎందుకు ఉండాలి? ఈ పనులన్నీ చేయాలి, పౌష్టికాంశాలు అందజేయాలి. ఆ కార్బన్ డయాక్సైడ్ని పట్టుకొని మళ్ళా శ్వాసకోశాల వరకు రావాలి. లేకుంటే ఆ కార్బన్ డయాక్సైడ్ అక్కడక్కడే మిగిలిపోతే టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ కట్టుకోవడం మొదలు. అంటే ఆహారం బాగానే ఉంది, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. ఈ ఆహారాన్ని సరఫరా చేసేదానికి, దానిలను నిర్వర్తించేదానికి, నిర్వహించేదానికి మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏవి? ప్రోటీను, కార్బోహైడ్రేటు, ఫ్యాటు. కానీ దాన్ని బర్న్ చేసేదానికి కావాల్సిన మైటోకాండ్రియా ప్రోటీన్. ఆ గ్లూకోజ్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సిన హార్మోను ప్రోటీన్, ఇన్సులిన్ అంటారు. ఇలా ప్రోటీన్ మెటబాలిజము, కొవ్వు మెటబాలిజము గ్లూకోజ్ కోసమే జరుగుతున్నాయి అన్నీ. గ్లూకోజ్ ఎక్కువైందనుకోండి రక్తంలో, ఇప్పుడు మీరు వరిబియ్యం తిని, చక్కెర తిని, మాంసం తిని, గుడ్లు తిని ఏమైంది? రక్తం మందమైంది. అప్పుడు ఎవరికి ఇబ్బంది అయింది? హార్ట్కి ఇబ్బంది అయింది. ప్రెషర్ ఎక్కువైంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు, ఏమన్నాడు డాక్టరు? నీకు ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు?
బ్లడ్ థిన్నర్ అంటాడు. సార్ ఎన్ని రోజులు తీసుకోవాలి అంటారు మీరు? లైఫ్ లాంగ్. ఎందుకు వచ్చింది ప్రాబ్లము? రక్తంలో అసమతులన జరిగింది. హోమియోస్టాసిస్ ఆఫ్ ద బ్లడ్ విత్ గ్లూకోజ్ ఇస్ డిస్టర్బ్డ్. దట్స్ వై దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ కమ్. బ్లడ్ థిన్నర్ వరకు చెప్తాడు ఈ తజ్ఞుడు. ఈ తజ్ఞుడు ఎందుకు థిక్ అయింది అని చెప్పట్లేదు. ఎందుకంటే ఎండిఎంఎస్లో కరికులంలో లేదు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. అని ఎవరు ప్రొడ్యూస్ చేశారు? ఫర్టిలైజర్ కంపెనీ బేస్డ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఈస్ టెలింగ్ దిస్ ఈజ్ సైన్స్. సి వీ హ్యావ్ క్రియేటెడ్ 30 క్వింటల్స్ పర్ ఏకర్. మీరంతా పండించుకుంటున్న ముందు 6 క్వింటలు 5 క్వింటలు పండించుకోవాలి. వరి బియ్యం కూడాను మీకు చేత కాదు, మేము ప్రీమియం ఫీడ్ తయారు చేసాము చూడండి అని. ఈ తయారు చేయటంలో జరిగిన అతిపెద్ద మోసం ఏంటి తెలుసా? పేటెంట్. ఆ వరి బీజాల్ని మాది అని ఇంటలెక్చువల్ రైట్స్ అని పేటెంట్ చేసుకున్నారు ఈ పాశ్చాత్యం. అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా వరి బియ్యం తింటున్నారంటే ఆ విత్తనాల హక్కు రైతులది కాదు, మాది. అంటే ఆహారపు సార్వభౌమత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. అర్థమవుతుందా? నేను అదే చెప్పింది. నేను ఒట్టి సైన్స్ మాట్లాడను. సైన్స్ నుంచి ఈ మోసం జరిగింది. ఇది సైన్సా? ఆ వరి బియ్యంతిని మీకు రోగం వస్తుంటే ఇంకొక తజ్ఞులను తయారు చేసి నువ్వు ఏమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ అంటున్నారు. ఈజ్ దర్ ఎనీ సైన్స్ ఇన్ దిస్? విజ్ఞానం ఉందా? విజ్ఞానం సరిగ్గా ఉన్నింటే మీ రోగాలు గడిచిన 50 సంవత్సరాల్లో తగ్గుతూ రావాలనా ఎక్కుతూ రావాలనా? అంటే హాస్పిటల్ తగ్గాలా ఎక్కాలా? ఏం జరుగుతోంది గడిచిన 50 సంవత్సరాల్లో? పెరుగుతున్నాయా లేదా? అంటే విజ్ఞానం సరిగ్గా ఉందా అని మనం ప్రశ్న అడగాలా లేదా? అడగాలా లేదా? అడగట్లేదే. ఎవరు అడగట్లేదే. డాక్టర్లు అడగట్లేదు, న్యూట్రిషనిస్టులు అడగట్లేదు, ఎవ్వరూ అడగట్లేదు. ఎందుకంటే నేను వాళ్ళని తిట్టడం లేదు, అందరినీ తిడుతున్నాను. నేను తిట్టడం లేదు, జరిగిన విషయం చెబుతున్నాను. ఎందుకంటే హోమియోస్టాసిస్ మీద మీ ఆరోగ్యం ఉంది అనే నేరేటివ్ని ఈ తజ్ఞులు బిల్డప్ చేయట్లేదు. ఎందుకు? ఈ తజ్ఞులకి దాని గురించి దూరం పెట్టారు. తరువాత బ్లడ్ థిన్నర్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాం. ఈ రకంగా చేయండి, ఆ రకంగా చేయండి. 100 రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి మా దగ్గర, ఇస్తాము. పొద్దున ఒకటి తీసుకోండి, రాత్రి ఒకటి తీసుకోండి. కానీ రోగం బాగయిందా? రోగాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపిస్తాం. బ్లడ్ థిన్ అయింది, కానీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఏమైంది? కొలెస్ట్రాల్గా మార్చబడింది, ట్రైగ్లిజరైడ్స్గా మార్చబడింది, రుమేటిక్ ఫ్యాక్టర్ అయ్యింది, ఆర్థరైటిక్ ఫ్యాక్టర్ అయింది. అరే రే రే నాకు రుమేటిజం వచ్చింది, వేళ్ళు ఎక్కడ పోయింది? ఆ గ్లూకోజ్ ఎక్కువైన గ్లూకోజ్ కొద్దిగా ప్రోటీన్తో కలిసి మీ సందుల్లో ఎముకల మధ్యలో ఇరుక్కుంటుంది. దానికి ఒక రోగం. ఇంకా ఎక్కువైంది గ్లూకోజు, దాన్నంతా గ్లైకోజన్గా చేసి కొవ్వుగా మార్చి కొద్దిగా ప్రోటీన్ యాడ్ చేస్తే మాంసం తయారవుతుంది. పొట్టలు ముందుకు రావడం మొదలుపెట్టాయి. 6.5 అడుగులు ఉన్న మనిషి కూడాను 65 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. 4 అడుగులు ఉన్న ఆడవాళ్లే ఇప్పుడు 150 కేజీలు తూగుతున్నారు. ఎందుకు తూగుతున్నారంటే మీరు తింటున్న ఆహారపు మహత్వం అది. మీరు తింటున్న వరి బియ్యము, గోధుమలు, ఆ గ్లూటెన్ ఆ సెలియక్ రీజన్లో ఉంటే అవకతవకలైన పౌష్టికాంశాల పీల్చుకొనటం జరుగుతోంది. దాన్ని సరిచూసుకునేదానికి మీ లివర్, మీ ప్యాంక్రియాస్,
ಇನ್ನಿತರ నిర్నాళ గ్రంథిಗಳು ఎండోక్రైన్ సిస్టమ్స్ ఆర్ ఓవర్ వర్కింగ్, ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసాయి. సో దాని మీద మంచి రీసెర్చ్ చేస్తున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాని ప్రాబ్లం వస్తే ఈ ట్యాబ్లెట్ తీసుకో ఇమ్మీడియట్గా మీకు తగ్గుతుంది. కానీ నిజంగా ప్రాబ్లం బాగైందా అని ప్రశ్న అడిగితే ఈ రోజుకు చూసుకో. అందుకే ట్యాబ్లెట్ డయాబెటీస్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, బీపీ వచ్చినా లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్. ఎంతవరకు అంటే 1954లోనే మన భారతదేశంలో రాజ్యాంగ సవరణ జరిగింది. ఎవరైనా కింద ఉన్న రోగాల్ని బాగు చేసేదానికి ప్రకటనలు చేశామంటే అది శిక్షణార్హము. ఎందుకంటే ఈ రోగాల్ని బాగు చేసే మందులు లేవు. దెర్ ఈజ్ నో వండర్ డ్రగ్. దాని పేరే వండర్ డ్రగ్ యాక్ట్. ఇప్పటికీ చాల్తీలో ఉంది అది. అంటే ఎవరు డయాబెటీస్ని బాగు చేయకూడదు, దీని అర్థం అది, సారాంశం అది. లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు తీసుకుంటూనే ఉండాలి. ఆ ఎక్కువైన గ్లూకోజ్ని వేరే రకంగా మార్చడం వల్ల వేరే అంగాల్లో అది కూర్చుకుంటూ కిడ్నీ పాడవటం మొదలు పెడుతుంది. కిడ్నీ, లివర్ మాత్రమే మీ ప్రోటీన్ని ప్రాసెస్ చేసేది. అంటే ఆల్బుమిన్ యూరియా, మీ మూత్రంలో ఏమొస్తుంది, ఆల్బుమిన్ ప్రోటీన్ వెనక్కి వచ్చేస్తుంది. అదొక రోగం. అర్థమవుతుందా? అంటే దీనికి అన్నిటికీ మూల కారణం ఎవరు? అమ్మయ్య, వరి బియ్యము, గోధుమలు. ఒక 80 సంవత్సరాల క్రితం వరి బియ్యము, గోధుమలు 300 మిలియన్ టన్నులు పెంచేవాళ్ళు. తర్వాత మెల్లమెల్లిగా గ్రీన్ రెవల్యూషన్ అనే పేరులో ఏషియన్ కంట్రీస్ కూడా ఈ ఎరువుల్ని, ఈ విత్తనాల్ని ఇంత మొదలు పెడితే ఇప్పుడు ప్రపంచంలో వరి బియ్యము ఏషియన్ కంట్రీస్లోని ఎక్కువగా పండిస్తున్నారు. మొత్తం 800 మిలియన్ టన్నులు ఎవ్రీ ఇయర్ వరి బియ్యం. 800 మిలియన్లు, 1000 మిలియన్ల టన్నులు గోధుమలు పెంచుతున్నారు. అందులో భారతదేశం 133 మిలియన్ టన్స్ వరి, 142 మిలియన్ టన్స్ గోధుమలు, 88 లక్షల టన్నుల చక్కెర. వరి బియ్యము, గోధుమలు రుచి లేవు, దానికి రుచి కావాలి కదా సార్. చక్కెర, బేకింగ్, 92 బిలియన్ పిగ్స్ని ప్రతి సంవత్సరము, 92 పక్కన 9 సున్నాలు. అర్థమవుతుందా నేను చెప్పేది? 92 బిలియన్ పిగ్స్ are slaughtered every year on this planet in the last 20 years. 92 billion pigs, each pig weighing 300 kilos. అందులో తినదగింది 150 కేజీలే, మిగిలిందంతా వేస్ట్, తినలేరు, ముక్క అది ఇది అంతా. దాన్ని అంతా ఇలాంటి పెద్ద పెద్ద బాండలీలలో, బ్రాయిలర్స్లో వేసి వేడి చేస్తే పైకి తేలొస్తుంది 25% ఆయిల్. దానికి కొద్దిగా 2 కెమికల్ ప్రాసెస్ హైడ్రోజనేషన్ చేస్తే డాల్డా అంతా తయారవుతుంది. 1990s నుంచి ప్రతి దేశానికి, యూరోప్ నుంచి, అమెరికా నుంచి డాల్డా రవాణా అవుతుంది. మీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఈ ఒప్పందాలు చేశారు. అంటే మీ దేశం నుంచి ఏమైనా మేము తీసుకోవాలంటే మీ దేశం ఈ కొవ్వు తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి? మైదా పిండి, చక్కెర చేసి బేకింగ్ ఇండస్ట్రీ అని మా మైసూర్లో CFTR అయిన ఒక సంస్థ ఉంది. అక్కడ బేకింగ్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టి ఫ్రీగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దాని ఫలితమే ప్రతి ఊరిలో, పెద్ద పెద్ద నగరాల్లో అయితే 1 కిలోమీటర్ దూరం మీరు నడిస్తే 12 బేకింగ్. మన కర్మ ఏమిటంటే అయ్యంగార్ బేకరీ అని మైసూర్లో చాలా ఫేమస్. చివరికి ఈ కొవ్వు ఎక్కువైపోయి
తిరుపతి తిమ్మప్పకు లడ్డులో కూడాను తేలింది. అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు నవ్వుతున్నారు, ఇస్ వెరీ సీరియస్ ప్రాబ్లం. తిరుపతి తిమ్మప్పకి ఏమీ ప్రాబ్లం లేదు. ఆయన 4 శ్లోకాలు చెప్పి గోమూత్రం ప్రక్షాళన చేస్తే మందిరం పవిత్రం అయిపోయింది. మీ పొట్టలో ఇరుక్కున్న ఈ కల్మషాలని ఎవడు తీస్తాడు? అందులో గుప్పించిన గ్లైఫోసేట్ అనే కెమికల్ మీ దేహంలో రక్తాన్ని క్యాన్సర్గా మార్చేస్తుంది. హీమోగ్లోబిన్ మరియు క్లోరోఫిల్, ఈ 2 అక్కా చెల్లెళ్ళు. అంటే క్లోరోఫిల్, హీమోగ్లోబిన్ దే ఎగ్జాక్ట్లీ సేమ్ స్ట్రక్చర్. ఐరన్ తీసేస్తే మెగ్నీషియం పెడితే అది క్లోరోఫిల్, మెగ్నీషియం తీసి ఐరన్ పెడితే అది హీమోగ్లోబిన్, పీరియడ్. అందుకే కరివేపాకు జ్యూస్ మీరు తాగితే దానికి తోడు కొద్దిగా చింతపండు కానీ కొద్దిగా ఉసిరేగ్గాయ కానీ వేసుకుంటే ఆ విటమిన్ సి ఉంటే ఈ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే మీకు రక్తం హీనత ఉంది అంటే పూర్వకాలంలో కరివేపాకు కొద్దిగా మజ్జిగ లాక్టిక్ యాసిడ్ చేస్తే మీ రక్తహీనత తగ్గిపోతూ వస్తుంది ఒక 3 వారాల్లో. ఎందుకంటే ఇట్ ఈస్ బైపాసింగ్ ద హీమోగ్లోబిన్ సింథసిస్. మీ ఎముకల మధ్యలో జరగాల్సిన పని మీ రక్తంలోనే జరుగుతుంది. దానికి కావలసిన ఫోలిక్ యాసిడ్, తర్వాత దానికి కావలసిన ఈ విటమిన్ సి 2 సరఫరా చేస్తే రక్తం తొందరగా ఉత్పాదన అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ క్లోరోఫిల్ని నాశనం చేసే గుణమున్న గ్లైఫోసేట్ అనే హెర్బిసైడ్ సోయాబీన్లో వాడతారు. 1600 million tons of soybean is produced on this planet every year. ఎందుకు? హెర్బిసైడ్. ఆ మొక్క మీద ఈ కెమికల్ చల్లితే ఆ మొక్క తప్ప మిగిలిన మొక్కలన్నీ చనిపోతాయి. ఎందుకంటే క్లోరోఫిల్ని తయారు చేసే గుణం మాయమైపోతుంది. కానీ సోయాబీన్లో ఎలా ఉంటుంది? ఆ సోయాబీన్కి జెనెటికలీ మాడిఫైడ్ చేసి ఈ కెమికల్ని ఛిద్రం చేసే, నాశనం చేసే, డెస్ట్రాయ్ చేసే ఎంజైము లోపల పెడతారు. దీన్ని జెనెటిక్ మాడిఫికేషన్స్ అంటారు. నేను అక్కడ కూడా కొద్దిగా పనులు చేశాను. అంటే సోయాబీన్ మొక్కకు ఈ గ్లైఫోసేట్ని నాశనం చేసే గుణమున్న ఎంజైమ్ లోపల పెట్టి ఇంకా వేరే మొక్కలన్నీ నాశనం అయిపోతాయి నేను ఇది స్ప్రే చేస్తే. ఎంత స్ప్రే చేశారంటే ప్రపంచంలో ఈ మొక్కని, ఈ కెమికల్ని, దక్షిణ ధ్రువంలో ఎగురలేని పెంగ్విన్ రక్తంలో ఈ కెమికల్ కనపడుతుంది. పెంగ్విన్ గుడ్లల్లో క్యాన్సర్ పెట్టుకొని పుడుతున్న పిల్లలు బయటకు వస్తున్నాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు తింటున్న ఈ 4 ముక్కలు, మొన్న వస్తే వాడు ముక్క చుక్క లేకుంటే మా తెలంగాణలో చెప్పండి బాబు, మీకు ఈ చుక్క ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? 88 లక్షల టన్నుల చక్కెర బై ప్రోడక్టు. అది అర్థం చేసుకోవాలి. 10 నెలలు ఈ చెరకును పెంచేదానికి ఒక్కొక్క కేజీ చక్కెర తయారు చేసి 28,000 లీటర్ల నీళ్లు కావాలి. 1 కేజీ మాంసం తయారు చేసేదానికి 50,000 లీటర్ల నీళ్లు కావాలి. ఇటాల్ నమస్కారం సార్, ఇలాంటి ఇంజనీర్లంతా డ్యాములు కట్టారు. నదులు ఆవిరైపోయాయి. నర్మదా నది లేదు. మా కావేరి నది ప్రతి సంవత్సరం జీవనదిగా ఉండేది. అంటే 12 నెలలు నీటి పోటు ఉండేది. ఇప్పుడు 5 నెలలకు దిగింది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇదంతా ప్రగతి, ప్రోగ్రెస్ అని చెప్తున్నారు. కానీ భూమి తల్లి మన్నిని మనం అంచెలంచెలుగా కాదు, ఇంచిలించిలు కాదు, అంగుళం కాదు, మీటర్లు కాదు, కిలోమీటర్లు కాదు, వందల వేల ఎకరాల్ని బంజరు భూమిగా మారుస్తున్న ఘనత ఈ వరి బియ్యము, గోధుమలు, సోయాబీను, మొక్కజొన్నల వ్యవసాయదారులది.
మీరు రైతులు కారు. రైతులు జీవరాశిని సంరక్షణ చేయాలి, కానీ ఇది జరగట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? నా తర్కం అర్థమవుతుందా? ఇది అండర్ బెల్లీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఇన్ ద లాస్ట్ 100 years. కానీ నేరేటివ్స్ ఏమిటి బిల్డప్ చేసుకుంటున్నాం మనము? ఓ ప్రోగ్రెస్, లోపల రోగం. టైప్ 1 డయాబెటీస్ 8 మంది పిల్లలు పుడుతున్నారు రైట్ నౌ ఇన్ ద వరల్డ్. దాన్ని బాగు చేయలేము. అమెరికాకు వెళ్ళండి, న్యూజిలాండ్కి వెళ్ళండి, ఏ దేశానికైనా వెళ్ళండి, టైప్ 1 ఈజ్ ఇన్క్యూరబుల్. రండి నా దగ్గరికి, రండి నా దగ్గరికి, రావద్దండి. 5 ధాన్యాలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, రోజు ఈ ధాన్యాలను తప్ప ఇంకేమీ ఆహారంగా తీసుకోవద్దండి. 2 రోజులు కొర్రలు, 2 రోజులు సామలు, 2 రోజులు అరికలు, 5 ధాన్యాలు 10 రోజులు. మళ్ళా సైకిల్ మొదలు పెట్టండి. 66 రోజుల్లో మీరు మీ పిల్లాడికి, పాపకి 8 సంవత్సరాల లోపు ఇంజెక్షన్ వేయాలి, ఇన్సులిన్. పొద్దున 10, సాయంకాలం 5, రాత్రి. ఇంకా ఈ మధ్యలో కొత్త స్టంట్లు వచ్చాయి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, లాంగ్ లాస్టింగ్, షార్ట్ లాస్టింగ్ అని 2 రకాల ఇన్సులిన్ వేయాలి. ఆ ఇన్సులిన్ వేసిన తర్వాత గ్లూకోజ్ తక్కువైపోతుందని మానిటరింగ్ సిస్టమ్స్, చర్మం మీదనే యాప్స్ వాడిన స్మాల్ చిప్స్ వాడుతున్నారు. గ్లూకోజ్ తక్కువైతే వెళ్ళి చాక్లెట్ ఇవ్వు, ఎక్కువైతే ఇన్సులిన్ ఇంకొక దిగి వెయ్యి. వాళ్ళ జీవితం నరకమైపోయింది తల్లిదండ్రులు. ఇలాంటి వాళ్ళు 108 మంది పుడుతున్నారు. చెప్పాను, మొదట్లోనే చెప్పాను. ఆ గర్భకోశంలో లాడ్జ్ అవుతున్న ఆ పిండమే మోసం జరుగుతుంది. ఎందుకు? హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయింది. వీటన్నిటినీ సరిచూసుకునేదానికి కావాల్సిన ఆ సెలియాక్ రీజన్లో ఉన్న సూక్ష్మజీవుల ప్రపంచం, గట్ మైక్రోబ్స్ అంటారు, అది నాశనం చేసుకుంటూ వచ్చాము ఈ వరి బియ్యం. ఎప్పుడైతే రక్తంలో చక్కెర ఎక్కువ అవుతుందో, ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది మీ దేహంలో, సింబయాటిక్ వెల్నెస్ ప్రసాదించే ఆ సూక్ష్మజీవులు, గట్ మైక్రోబయోమ్ అంటారు, అది తక్కువ అవుతుంది. అంటే మీకు వచ్చిన రోగాలన్నీ సెలియాక్ డిసీజెస్. ఇన్ఫ్యాక్ట్ మీ పొట్టలో సూక్ష్మజీవులు సరిగ్గా ఉంటే మీ మెదడులో తయారవుతున్న అద్భుతమైన కెమికల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అంటే మీ మెదడు సరిగ్గా పనిచేయాలంటే ఎక్కడ సరి చేయాలి మనం? ఇక్కడ ట్యాబ్లెట్లు వేసుకుంటే సరికాదు, మీ పొట్టను సరి చేసుకోవాలి. మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల ఆ సంపదను సమృద్ధి చేసుకోవాలి. ఎవరు చేస్తారు? వరి బియ్యం తింటే అవుతుందా? చక్కెర తింటే అవుతుందా? పిజ్జాలు తింటే అవుతుందా? బర్గర్లు తింటే అవుతుందా? జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని, మా బెంగళూరులో మొన్న 1 crore జొమాటో ఆర్డర్స్ ఉండేది, అక్కడ 1 కోటి అంటే ఇచ్చాను. ఇదే వెస్ట్ కంట్రీస్లో 50 వస్తుంది. అంటే వచ్చేదేంటి? పాశ్చాత్య అంధంకరిస్తున్నాము. ప్రశ్నలు అడగలేదు, పరంగా అడగలేదు, సామాజికంగా అడగలేదు. అందుకే రోగంతో అవుతున్నాము. మన ఆహారాన్ని, పారంపర్యాలు మనమే కొట్టాము. ఎంత అంటే రైతు అంత పశు ఆహారం, హైదరాబాద్ పరిబియంగా పశువుది బయోకెమికల్ ప్రాసెసెస్ can and will cure your genital problems altogether. అది క్యాన్సర్ కానివ్వండి, గడ్డలు కానివ్వండి, మీరు మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి. సామల నుంచి మీ పొట్టలో, మీ సెలియాక్ రీజన్లో గట్ మైక్రోబ్స్ని నింపుకునే వ్యవస్థ, ప్రక్రియ ఎప్పుడైతే మొదలవుతుందో
ఆడవాళ్ళ మూతి మీద ఉన్న మీసాలు మాయమవడం మొదలు పెడతాయి, గ్యారంటీ. అరికలు ఎముకల మధ్య మరియు రక్తపు ఉత్పాదనని తయారు చేసే ఆ వ్యవస్థని శుద్ధం చేస్తుంది ఆ పీచు పదార్థం, ఆ సూక్ష్మజీవులు. అద్భుతమైన ఆ పనిని ఇలా విభజన చేసుకున్నాయి. ఊదలు మృదు అంగాల్ని శుద్ధం చేస్తాయి. కొర్రలు మీ శ్వాసకోశాల్ని, నరనాడుల్ని శుద్ధం చేస్తాయి. అరికలు చెప్పాను ఇంతకుముందే, రక్తం ఎముకల మధ్యను. అండుకొర్రలు మూతి నుంచి గుదద్వారం వరకు హోల్సేల్ ప్యాకేజ్ డీల్. మీ మొత్తం చిన్న పేగులు, పెద్ద పేగులు, యకృత్తు. యకృత్ అంటే తెలుసా? కాలేయం. కాలేయం అంటే లివర్. చూసారా ప్రాబ్లం మనకి? తెలుగులో పదాలు కూడా మనం ఎందుకు పాశ్చాత్యుల్ని అందంగా అనుకరిస్తున్నాం. ఆ నిర్నాళ గ్రంథులు అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అని. డక్ట్లెస్ గ్లాండ్స్, నిర్నాళ గ్రంథులు. అవి తమ రసాల్ని సజావుగా సరాగంగా రక్తంలోకి కలపాలంటే ట్యూబ్స్ లేవు, నాళాలు లేవు. అలాగే కలపాలంటే మీ రక్తం మందమైతే అది తమ రసాల్ని పంపలేదు. అప్పుడు అక్యుములేట్ అవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్. చూసారా? ఈ విజ్ఞానంగా ఉండలేదు. ఎందుకంటే ఈ విజ్ఞానులు, తజ్ఞులు ఆహారం గురించి మాట్లాడటం లేదు. న్యూట్రిషన్ అని, మ్యాక్రో న్యూట్రిషన్ మీద అందరూ మాట్లాడుతున్నారు. కానీ మైక్రో న్యూట్రిషన్, విటమిన్స్, ఫైటోకెమికల్స్ అంటే మీ దేహంలో తయారవుతున్న ఈ ఉత్పాదనం జరుగుతున్న కల్మషాల్ని, స్టార్టింగ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తున్న ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీని అక్కడికక్కడే ఒడిసిపట్టి దేహానికి దూరం చేసే గుణం పీచు పదార్థానికి మాత్రమే ఉంది. ఆ పీచు పదార్థం లిగ్నాన్స్ అంటారు, మెచ్యూర్డ్ ఫైబర్ అంటారు. అరోమేటిక్ పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అక్కడ పాజిటివ్నెస్ ఏం లేదు. ఈ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయి. ఫ్రీ రాడికల్ వస్తే తమలో కలుపుకునేస్తాయి. ఆ ఫ్రీ రాడికల్ పోయి అందరినీ నాశనం చేయకుండా, రోగాన్ని ఉత్పాదన చేయకుండా తీసేసుకుంటాయి. ఆ అద్భుతమైన మెచ్యూర్డ్ ఫైబర్ ఉండేది మన 5 ధాన్యాల్లో మాత్రమే. రాగుల్లో, సజ్జల్లో, వరిగల్లో, జొన్నల్లో తక్కువ ప్రమాణంలో ఉంది. రాగులు 3.6, కొర్రలు 8, ఊదలు 10, సామెలు 9.8. అంటే ఫైబర్ ప్రాముఖ్యాన్ని ఇటువైపు తజ్ఞులు, అటువైపు తజ్ఞులు మరిచిపోయారు. అందుకే మీరందరూ రోగం వస్తుంది. అంటే ఆధునిక ఆహారం రోగానికి సోపానం. అవునా? మీరు వద్దన్నా, కాదన్నా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది వైజ్ఞానిక సత్యము. అంటే మీకు రోగం మూలంలోనే అంతం కావాలంటే మీ రక్తంలో ఈ పీచు పదార్థం సరి అయిన మోతాదులో ప్రసారం జరుగుతూ ఉండాలి 24/7. ఆ ప్రసారాన్ని సరాగంగా జరిపించే డాక్టర్ ఎవరు? మీ పొట్టలో ఉన్న ఆ గట్ మైక్రోబ్స్. మీరందరూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తే MD, MS ఉన్న డాక్టర్లు దొరుకుతారు. కానీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయలేరు. ఈ సూక్ష్మజీవులు చేసిన అతి సూక్ష్మమైన మైక్రో న్యూట్రియంట్స్ని ఆ బ్యాలెన్స్ ఉందా చేశారా? ఎవరి దగ్గర లేదు ప్రపంచంలో. ఆ లాజిస్టిక్స్ ఎక్కడ, ఎప్పుడు, ఎంత ప్రమాణంలో, ఏ అంగంలో, ఏ జీవకోశంలో కావాలి అని నిర్ణయించి
దాన్ని ట్రాన్స్లేటర్స్ ఇవన్నిటినీ ఒదిగించి చేసే అద్భుతమైన వ్యవస్థ మీ సహజీవనం చేస్తున్న మైక్రోబ్స్ చేస్తాయి, కానీ మీరు చేయరు. మీ దేహంలో ఉన్న ట్రిలియన్ సెల్స్కి ఈ పని రాదు. అంటే మీ అస్తిత్వానికి మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల అగత్యం ఎంతో ఉంది. దాన్నే మనం గడిచిన 50 సంవత్సరాల్లో 1950 సంవత్సరంలో సగటు మానవ జాతి ఉదరంలో, అంటే ఉదరం కింద నుంచి గుదద్వారం వరకు ఉన్న ఆ సెలియక్ రీజన్లో ఉన్న మైక్రోబ్స్ 2.2 కిలోస్ నుంచి 2.6 కిలోస్ ఉండేటివి. ఇప్పుడు అది ఎంతకు దిగజారిందో తెలుసా? ఎంతకు దిగజారిందో తెలుసా? 1.2 కిలోస్. కారణం ఇంతే. తల్లి గర్భంలో నుంచి యోని ద్వారా పిల్లలు పుడితే యోనిలో నుంచి వస్తున్నప్పుడే నోట్లో ఆ ఇనాకులం జరుగుతుంది. అది జరగట్లేదు 50 నుంచి 80% పిల్లలు. దానికి తోడు పుట్టిన వెంటనే IVF సెంటర్లలో తయారు చేసిన ఆవుల పాలను స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ కలిపి మీరు మీ నోట్లో, పిల్లల నోట్లో వేస్తున్నారు. అందువల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సు, మైక్రోబియల్ ఇంబ్యాలెన్సు రెండు ఒకేసారి తయారు చేస్తున్నారు. దాని తర్వాత 3-4 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మీరు వరి బియ్యము, చక్కెర, బిస్కెట్లు, కేకులు, చాక్లెట్లు తినిపించడం మొదలుపెట్టి ప్రజల్లో ఎంత అనారోగ్యాన్ని చేస్తున్నారంటే, ఈ విషయాల్ని మిల్లెట్స్ తినండి ఆరోగ్యం వస్తుంది అని ఒకవైపు అయితే, ఇవి తినకండి ఇదే మీకు రోగము అని చెప్పే డాక్టర్ వచ్చేంత వరకు మీరు బాగుపడరు, మానవ జాతి ముందుకు పోదు. అందరూ హాస్పిటళ్ళల్లో తిరుగుతూ ఉంటారు, ఇంకేమీ జరగదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంత పెద్ద ప్రమాణంలో మాంసం, నేను పందుల గురించే చెప్పాను, కోళ్ళ గురించి చెప్పలేదు. 248 బిలియన్ కోళ్ళు, 148 బిలియన్ కౌస్ ఆర్ స్లాటర్డ్ ఎవ్రీ ఇయర్. దాని మాంసం దీనికి, దీని మాంసం దానికి తినిపిస్తున్నారు. మ్యాడ్ కౌ డిసీజ్ అని వచ్చింది, బర్డ్ ఫ్లూ అని వచ్చింది. ఇవన్నీ మొన్నటి మర్చిపోయారు, మళ్ళా అదే తింటున్నారు, మళ్ళా అదే రోగం. ఆ వైరస్లు కొద్దిగా మార్చి వేరే రోగం పేరు పెట్టుకుంటాం. ఓ వేరే రోగం వచ్చింది, మళ్ళా మొదలు పెట్టండి. ఏమన్నా పనులా? పరిష్కారం ఎక్కడుంది? అన్ని మందుల్లోనూ పరిష్కారం ఉంది, అది శాశ్వతం కాదు, తాత్కాలిక పరిష్కారమే. అవునా కదా? అంటే మీరు ఇన్ని రోజులు ప్రశ్నలు అడగట్లేదు. ఒక్క ప్రశ్న, ఎందుకు మా పాప 8 సంవత్సరాలకు ముట్టయింది? ఎందుకైంది? ఈ పాలు తెచ్చి నోట్లో వేశారు కాబట్టి. వెరీ సింపుల్. ఆవు పాలు ఎవరి కోసం ఇస్తుంది? మీ పాలు, మీ పిల్ల పాలు. మీ పిల్ల పెరిగింది, రెండో పాపోడు పుట్టాడు, ఆ పాపోడి పాలు మీ మొదటి పాప వచ్చి తాగుతుందా? తాగదు. మరి మీరందరూ పాలు లీటర్లు కాదు, ట్రిలియన్ లీటర్స్ మిల్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆన్ దిస్ ప్లానెట్. పాలు తాగితే మంచిది కాదు, ఇంకా ఎక్కువ కావాలి, ప్రోటీన్ అని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి పన్నీరు చేస్తున్నారు. 15 లీటర్లు వేస్తే అది 1 కేజీ అవుతుంది. దాన్ని తెచ్చి పన్నీరు టిక్కా, పన్నీరు లొట్టె, ఏమేమో అంటే ఆ తినే స్టెరాయిడ్స్ని కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకుంటున్నారు. అంటే మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్, మీ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ ఎంత అవుతుంది? లేనిపోని రోగాలు, పార్కిన్సన్. నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను? నువ్వు నా భార్యవా? మతిమరుపు, ఆల్జైమర్స్ అంటారు. సంతకం పెట్టేదానికి కావట్లేదు, చేతులు వణుకుతున్నాయి, నరనాడులు నిర్వీర్యమవుతున్నాయి, పార్కిన్సన్స్ రోగం. పేర్లు పెట్టుకుంటూ వస్తున్నాము, రోగానికి పరిష్కారం లేదని వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు. ఇవి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు.
ఆ జెనెటిక్స్ని నాశనం చేస్తున్న ఈ అన్డైజెస్టెడ్ ప్రోటీన్స్ కెమికల్సే అని మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు 70 సంవత్సరాల నుంచి. వాళ్ళ విజ్ఞానం సరిగ్గా ఉంటే మనము రోగ ముక్త సమాజాన్ని నిర్మించుకోవాల్సి ఉన్నింది. అంటే ఆహారం మనం దారి తప్పాము. నిజమైన ఆహారాన్ని మన తట్టల నుంచి బయటికి వేసేసాము. ఇప్పటికీ తజ్ఞులు వీ డోంట్ నో హౌ వీ ఫర్గాట్ మిల్లెట్స్. వీ డిడ్ంట్ ఫర్గెట్, वी हैव बीन मेड टू फॉरगेट. कैसे भूल गए हमको मालूम नहीं है. हमने भूला नहीं, भुलाया गया है. दिस ఈజ్ ఎ ప్లాన్డ్ షడ్యంత్రము. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మీకు అందరికి ప్రోటీన్ కావాలి, గుడ్లు తినండి, టుప్పుకు 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 అని గుడ్లు పెడుతుంది. అది ఇంజెక్షన్లు ఇస్తే దాన్ని తెచ్చి మీ నోట్లో వేసుకుంటున్నారు. ప్రోటీన్ యూరియా క్రియాటిన్ నిన్ను డయాలిసిస్ సెంటర్లు ఓపెన్ చేస్తారు. అర్థమవుతుందా? ప్రోటీన్ అవసరం లేదు, కార్బోహైడ్రేట్ అవసరం లేదు, లిపిడ్ అవసరం లేదు. కావాల్సింది ఇంతింత. అది సమతులనంగా ఉండాలి. ఆ సమతులనం ఎక్కడుంది? మన మిల్లెట్స్లో ఉంది. మీకు కావాల్సింది 5 నుంచి 7 గ్రాముల ప్రోటీన్ అంతే 100 గ్రాములకు. అది సంపూర్ణంగా సమృద్ధిగా ఉన్న ధాన్యాలు ఈ ధాన్యాలు. సో ఈ 5 ధాన్యాల్ని మిల్లెట్స్ అని, మిల్లీ అంటే 1/1000 అని, మిల్లీ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మిల్లీ, మిల్లీమీటర్, మిల్లీగ్రామ్ అలాగా. సో ఇవి చిన్నగా మిల్లీమీటర్ ప్రమాణంలో విత్తనాలు ఉండడం వల్ల దీన్ని మిల్లెట్స్ అన్నారు. మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్. మైనర్ అంటే చాలా సూక్ష్మంగా ఉంటాయి, మేజర్ అంటే రాగులు జొన్నలు కళ్ళకైనా కనిపిస్తాయి. ఇవి చాలా సన్న ప్రమాణాలు ఉంటాయి. అంటే దీని మీద రీసెర్చ్ చేయడమే లేదు ప్రపంచంలో మిల్లెట్స్ మీద. అంటే మానవ జాతికి కాదు, అనేక జీవరాశులకు ఆహారమైన ఈ అద్భుతమైన మిల్లెట్స్ మీద ఎవ్వరూ రీసెర్చ్ చేయలేదు. ఆ జొన్నలు రాగుల మీద అది మా కర్ణాటక, ఆంధ్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కొందరు మొండి పట్టి మేము ఇదే తింటామని తింటున్నారు. దానికి తోడు బియ్యం పిండి కలిపి జొన్న రొట్టెలు చేసుకుంటున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మన ఆహారం విషమైంది. ఆహారం విషమైంది అని చెప్పే తజ్ఞులు వచ్చేంత వరకు మనకు రోగాలు ఖాయం, గ్యారంటీ. నాదొకటి తీసుకోండి. ఎప్పుడైతే మీరు మిల్లెట్స్ తినడం మొదలు పెడతారో, ఎస్పెషలీ ఈ 5 ధాన్యాలు, ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం 8 నుంచి 12.5%, అండు కొర్రల్లో 12.5, కొర్రల్లో 8, ఊదుల్లో 9, ఊదుల్లో 10, సామెల్లో 9.8, అరికల్లో 9. ఈ విషయాలన్నీ ఆ చిన్న పుస్తకంలో ఉన్నాయి, ఎవరు రాసుకోవాల్సిన పని లేదు. మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. 3 పదాలు ఒత్తితే యూట్యూబ్లో 100 వీడియోస్ వస్తాయి. కొత్తగా అప్లోడ్ చేసింది లాస్ట్ 1 or 2 yearsలో. డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పుస్తకాలు PDF ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో కాపీరైట్, నో పేటెంట్, నో కాపీ లెఫ్ట్. అందరూ డౌన్లోడ్ చేసుకోండి. దానికి తోడుగా మీకు అనేక రకాలైన మోడర్న్ డిసీజెస్ని పట్టి చేశాము. ఏ ధాన్యం ఏ ఆర్డర్లో తినాలి అని కూడా పట్టి చేశాం. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, కన్నడంలో ఉంది, తమిళ్లో ఉంది, మలయాళంలో ఉంది, అన్ని లాంగ్వేజెస్, ఒరిస్సా, బెంగాలీ. అండ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సైంటిస్ట్. ఏ ఒక్కదానికి ముడిపడిన వాణ్ణి కాదు. నిజం, సత్యం ఇదే. మన ఆహారం మారింది, మనకు రోగాలు వస్తున్నాయి, ట్యాబ్లెట్లు పెరుగుతున్నాయి. ట్యాబ్లెట్లు తగ్గాలి, ఆరోగ్యం మీ దేహంలోకి వచ్చి ఆవరించుకోవాలి అంటే మీరు ఆహారం మార్చితేనే జరుగుతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగితే రాదు, గ్యారంటీ. ఆసుపత్రుల చుట్టూ తిరిగితే మీకు ఆరోగ్యం రాదు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి?
వంటింటికి. వంటింట్లో ఆహారం ఆరోగ్యం పోగొట్టుకున్నారు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వంటింటికి వెళ్ళండి, వంటింట్లో అంబలి చేసుకొని తాగండి. అంబలి చేసేది చాలా సులభము. ఈ మధ్య వీళ్ళు అంటున్నారు ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ తయారు చేస్తాం. అందులో ఉండేది 1 2 సూక్ష్మజీవులు అంతే. మీకు అది 8,000 9,000, 50 పైసలు ఖర్చు. 1 టీ స్పూను సామెల రవ్వ తీసుకోండి, 8 గంటలు నానబెట్టండి, మట్టి కుండలో ఉడకపెట్టండి, 1/2 లీటర్ నీళ్లు, పలుచటి గంజి, ఖద్దరు బట్ట కట్టండి. ఇక్కడ బొమ్మ వేస్తామా, ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి. మళ్ళా చెప్పండి ఒకసారి. 5 గ్రాములు, 1 టీ స్పూను సిరిధాన్యాల. ఈ 5 ధాన్యాల్ని కలిపి నేనే పేరు పెట్టాను సిరిధాన్యం అని. ఇంతకుముందు క్షుద్రధాన్యం, చిరుధాన్యం, రుణధాన్యం, కిరుధాన్యం అని పేర్లు పెట్టి పిలిచేవాడు. ఎందుకంటే చిన్నగా ఉన్నాయని కిరుధాన్యం అన్నారు. క్షుద్రధాన్యం అన్నారు ఎందుకంటే తెలియకుండానే గడ్డి పెరుగుతోందో ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని, క్షుద్ర గణాలు తెచ్చి పెంచుతున్నాయని కొన్ని ధాన్యాన్ని అలా అన్నారు. ఓకే ఓకే, అంటే మీకు పెట్టుకుంటారు. మట్టి కుండకు ఖద్దరు బట్ట కట్టి పెట్టాలి. మట్టి కుండే ఎందుకు కావాలి? అందులో సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మీరు పాలను తోడుకు వేస్తే పెరుగు అవుతుంది, అక్కడ ఫర్మెంటేషన్ జరుగుతుంది కదా అని మీరు అడగచ్చు. స్టీల్ పాత్రలోనే అవుతుంది కదా, కానీ అది ఎనరోబిక్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అని ఒకటే. లాక్టోస్ని లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది, అక్కడికి ఆగిపోతుంది అది ఫర్మెంటేషన్, ఆ పులుపు ఎక్కువ అవుతూ వస్తుంది. కానీ సిరిధాన్యాల్లో అలా కాదు, ఇవి ఆక్సిజన్ ఆమ్లజనిక సహిత, ఎనరోబిక్ కాదు, ఏరోబిక్ అంటారు. ఇందులో అద్భుతమైన మెటబాలిక్ ప్రోడక్ట్స్ వస్తాయి, సూక్ష్మజీవులు చేరుతాయి. ఆ సూక్ష్మజీవుల్ని మీరు గటగటా తాగేయాలి ఖాళీ కడుపులో, పడిగడుపున. ఎందుకు? మీరు భోజనంలాగా తీసుకుంటే మీ పొట్టలో కవాటం క్లోజ్ చేసేస్తుంది, దెర్ ఈజ్ ఏ వాల్, ఇట్ విల్ క్లోజ్. అప్పుడేమవుతుంది? యాసిడ్ వస్తుంది, యాసిడ్ రష్ అంటారు. అంటే మీరు పెంచిన సూక్ష్మజీవులు ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో చంపేయబడతాయి. సో దాన్ని ట్రిక్ చేయాలి మనం. అందుకే పలుచటి గంజి కనీసం ఆల్మోస్ట్ వాటర్ లాగా ఉండాలి. ఆ వాటర్లో ఈ రవ్వ మీద ఈ సూక్ష్మజీవులు ఉన్నాయి. ఆ 5 గ్రాముల రవ్వలో 18,000 రకాల సూక్ష్మజీవులు వస్తాయి. చాలు మీకు. రోజు చేయండి. 2 రోజులు సామలు, 2 రోజులు అరికలు, 2 రోజులు ఊదలు, 3 రొటేషన్లో 3 సైకిల్స్లో మీకున్న క్రాన్స్, మీకున్న ఐబిఎస్, మీకున్న గ్యాస్ట్రిక్, మీకున్న తేగులు, పిత్తులు, మీ పేర్లు ఏమైనా పెట్టుకోండి, అన్ని మాయం, గ్యారంటీ. విటమిన్ B12 మాంసం తింటేనే వస్తుంది అని సైంటిఫిక్ మిత్, మళ్ళీ అదొక నేరేటివ్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి మాంసపు ఖండంలో ఏ జంతువు అయినా విటమిన్ B12 తయారు చేసేది మనిషి, కానీ జంతువుల మాంసం కాదు, ఈ సూక్ష్మజీవులే. అంటే ఆవుల పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు ఆవులకి ఎంత విటమిన్ అది చేస్తుంది, సింహం పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు సింహానికి తయారు చేస్తుంది. మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు మీకు విటమిన్ B12 తయారు చేయాలి. ఎందుకంటే మాంసం తింటే అందులో ఉన్న B12 మీ దగ్గరికి రాదు, ఆ అనిమల్ ప్రోటీన్ వదలదు. దిస్ ఈజ్ ద రియాలిటీ, దిస్ ఈజ్ ద సైన్స్. మీకు విటమిన్ B12 తక్కువ ఉంది అంటే మీరు చేయాల్సింది ఇంతే, 5 పైసల ఖర్చు. రోజుకు 50 పైసలు అనుకోండి, 30 రోజులకి ఎంత? 15 రూపాయలు. 15,000 ఇచ్చినా మీకు విటమిన్ B12 ఇంజెక్షన్ పని చెయ్యదు, గ్యారంటీ. అవునా?
అంటే ఆహారంలో ఆరోగ్యం ఉంది, మీరేమో ఆసుపత్రిలో వెతుకుతున్నారు. ఆసుపత్రిలో పరిష్కారాలు లేవా? ఉన్నాయి, తాత్కాలిక పరిష్కారాలు. నమస్కారం అందరికీ, డాక్టర్లకి. కానీ శాశ్వత పరిష్కారం మీ వంటింట్లో అంబలి చేసిచ్చే మీ తల్లి చేతుల్లో, మీ భార్య చేతుల్లో, మీ చెల్లెల చేతుల్లో, మీ అక్క చేతుల్లో ఉంది. మీరు అక్కలు, భార్యలు, తల్లులు లేరు, మాకు ఒక్కడనే ఉన్నాను, నో ప్రాబ్లం, అంబలి చేసుకోవచ్చు. 8 గంటలు నానబెట్టాలి. 8 గంటలు నానబెట్టాలా? మిమ్మల్ని నీళ్ళల్లో కూర్చొని 8 గంటలు నానమని చెప్పలేదు నేను. అవి పాటికి అవి నానుతాయి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అలారం పెట్టుకోండి. అంటే ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నారు నన్ను. ఎందుకు? మన కర్మ. జొమాటో, స్విగ్గీ కల్చర్ వచ్చేసింది తెలుసా? ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు జొమాటో ఆర్డర్ చేస్తే ఇంటికి కరెక్ట్గా రావాలి, టైం వేస్ట్ కాకూడదు. దిస్ ఈజ్ ద కార్పొరేట్ కల్చర్ వీఆర్ ఫీలింగ్ ఇన్ అవర్ బ్రెయిన్స్. నెమ్మదిగా కూర్చోండయ్యా, నెమ్మదిగా తినండి అయ్యా. కార్లలో డ్రైవ్ చేస్తూ బగలకు తింటున్నారు. అలా తింటే మీ లోపాలు వస్తాయి. దీన్ని సుఖాసనం అంటారు. ఇలా కూర్చొని తింటే మీ గుదద్వారం క్లోజ్ అయి ఉంటుంది. ఈ నాళం ప్రెషర్లు డిఫరెన్స్ ఉండదు. మీరు తినే పొట్టలోకి కరెక్ట్గా వెళ్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? కుర్చీల మీద కూర్చోను, బఫెట్లు ఇట్లా తింటున్నారు. అది సగం ఓపెన్ అయింది, సగం క్లోజ్ అయింది. ప్రెషర్ వేరియేషన్స్, టెంపరేచర్ వేరియేషన్స్, ఎన్టీపీ, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇది ఒక అద్భుతమైన వైజ్ఞానిక సూత్రం. మీ పచననాళం మీరు పాటించటం లేదు. సుఖాసనంలో కూర్చొని తింటేనే మీకు ఆరోగ్యం. అర్థమవుతుందా? ఇలాంటి విషయాలు ఎన్నో మన పారంపరికంగా పూర్వజులు చెప్పారు. అవన్నీ మటుమాయమైపోయాయి. ఎందుకంటే అక్కడ మీకు ఎక్కువైన రక్తంలో ఆ గ్లూకోజ్ ఇప్పుడు రుమెటిక్ ఫ్యాక్టర్ అయింది, ఆర్థరైటిక్ ఫ్యాక్టర్ అయింది. మోకాళ్ళు పెట్టి కింద కూర్చోవడం కాదు, మీరు నిజంగా కక్కస్ చేయాలంటే మలాసనం అని ఇలా కూర్చోవాలి. ఆ బొటన వేలు నుంచి 3 వేళ్ళు అటువైపు ఇటువైపు మీ గుదద్వారం పూర్తిగా తెరుచుకోవాలి. ఆ పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటారు, బోవల్ మూమెంట్. ఆ కక్కస్ పూర్తిగా మలాసనం అంటారు దీన్ని. రేపు కాదరు చూపించడం మీరు పోయి కింద మీద పడి ముక్కు పగలగొట్టుకుంటారు. దానికి సాధనం చేయాలి. అదే అమెరికాలో అయితే నా మీద కేసు పెట్టేస్తాడు, కింద పడి ముక్కు పగిలింది అని. అర్థమవుతుందా? సో తినేది ఎట్లా, కక్కసు కూర్చునేది ఎట్లా చూపించాయి బాబు, యోగా టీచర్ చూపించాయి. కక్కస్ చేసేటప్పుడు నమస్కారాలు చేయాల్సిన పని లేదు, ఇలా కూర్చో. అందరికీ వీలవుతుంది. అంబలి తాగడం మొదలుపెట్టండి. 3 నెలల్లో మీ పొట్టలో ఉన్న ఈ సూక్ష్మజీవులు సమృద్ధమైతే మీ మెదడు, మీ బోవల్సు 2 సరిపోతాయి. ఈ అమృత హాస్పిటల్ ఇక్కడ మొదలవుతుంది. మీ హాస్పిటల్ ఇక్కడ, మీ డాక్టర్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ కాదు. దీన్ని కూడా కంట్రోల్ చేసేది ఇక్కడే. చాలా సులభం, చాలా సులభం. చాలించాలా? మాట్లాడుతూ ఉంటాను నేను. 7:30 అయింది, ఆపు చేద్దామా? ఇంకొక 10 నిమిషాలు మాట్లాడమంట. లేదు పర్లేదు, ఉన్నాయి క్వశ్చన్ ఆన్సర్. మీరు పాలు తాగకూడదు, చక్కెర తినకూడదు, గుడ్లు తినకూడదు. ఇంకేం తినాలి? మన్ను తినాలా అని అడిగారు నన్ను 30 సంవత్సరాల క్రితం బెంగళూరులో
ప్రతి వీధికి వెళ్ళి ఇలా లెక్చర్లు ఇచ్చేవాడిని. ఇన్ఫ్యాక్ట్ పల్లెల్లో రావి చెట్టు కింద కూర్చుంటే వచ్చేవాళ్ళు ఎవరు నువ్వు అని అడిగితే అక్కడ మొదలుపెట్టేవాడిని. కర్ణాటకలో 6,000 పల్లెల్లో వెళ్ళాను. అక్కడ విత్తనాలు పెట్టుకెళ్ళి రైతులకి ఇచ్చి ఇది పెంచండి అని. కాడు కృషి, జంగల్ కృషి, అటవీ వ్యవసాయం అని మొదలుపెట్టాము. అక్కడ మీరు పెంచేదానికి మిల్లెట్స్ పెంచితే మీ భూమి ఫలవత్తం అవుతుంది. ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశాం. 100 ఎకరాల్లో చేశాం. 1000 మంది రైతులకి ట్రైనింగ్ ఇచ్చాం. మర్చిపోయారు ఎలా పెంచాలి అని. బరడు భూముల్లో, బంజరు భూముల్లో 45 డిగ్రీలు ఉన్నా కానీ మనం కొర్రల్ని పెంచవచ్చు. అంటే ఆహారం అందరికీ ఫ్రీగా 80 బిలియన్ పీపుల్కైనా ఇవ్వగలిగే సామర్థ్యం మిల్లెట్స్కు ఉంది.